జగన్ అభ్యర్థుల సంగతి తేల్చేసుకుంటున్నాడు. ఇంకొక లిస్టు ఏదో ఒకటో రెండో లిస్టులు రిలీజ్ చేసేస్తారు. మ్యాక్సిమం క్లియర్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల అసంతృప్తులు, అసమ్మతులు, అందులో బయటికి వెళ్తానన్నోళ్ళు, ఉంటానంటున్నటువంటి వాళ్ళు, లేకపోతే మళ్ళీ సర్దుకుంటామంటున్నటువంటి వాళ్ళు అన్నీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని రోజులు అనేటువంటిది చూడాల్సి ఉంది. అయితే జగన్ ఇది తేల్చేసుకుంటాడు. ఈ నెలాఖరికల్లా జగన్ క్లియర్ అయిపోతుంది. 25 కల్లా క్లియర్ చేసేసుకుని తను జనంలోకి వెళ్ళబోతున్నాడు, ప్రచారం చేయబోతున్నాడు. అట్లా కార్యకర్తలకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా రోజుల నుంచి అసలు తమను పట్టించుకోవట్లేదు. గెలవక ముందు జనంలోనే పాదయాత్ర చేయడం వల్ల తమందరి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి తను అసలు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఫీలింగ్ ఉండేటప్పటికి ముందు ఏరియాల వారీగా అక్కడ కార్యకర్తలతో మీటింగ్ పెట్టబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ఆ తర్వాతన జనంలో తిరగబోతున్నాడు. తన కార్యక్రమం ఇక జనంలోనే ఉంటుంది. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సీన్ బిగిన్ అవుతుంది. జనసేనకి ఇచ్చే సీట్లు, తెలుగుదేశం పార్టీలో పోటీలు, వాటి మధ్యన వచ్చే సీట్లు, మార్పులు, చేర్పులు, ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చినటువంటి స్థానాల్లో అక్కడ వాళ్ళు ఎట్లా ఇస్తారు, అక్కడ ఎవరు ఎదురుతారు, ఎవరు ఎదురు తిరుగుతారు, ఇవన్నీ అందులో చిట్ట చివరిలో గొడవ జరగబోతున్నాయి. ఎందుకు ఈ నెలాఖరికి దాకా చంద్రబాబు గారు సభలు పెట్టేసుకున్నారు పొద్దున సాయంత్రం అని చెప్పేసి. ఆ సభలన్నీ పూర్తయ్యాక అప్పుడు కసరత్తు ప్రారంభించి ముందు జనసేన వాళ్ళకి ఇచ్చి, ఈలోపు ఒకవేళ బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకిచ్చి, అదంతా పూర్తయ్యాక తన వాళ్ళకి ఇచ్చుకుంటే అప్పుడు మళ్ళీ అసంతృప్తులు, ఆగ్రహాలు, ఆవేశాలు ఇవన్నీ ఇప్పటికే బిగినైనటువంటి పతాక స్థాయికి చేరుతాయి. మళ్ళీ చిట్ట చివరి దాకా సాగదీసుకుని అటు ఇటు కాకుండా చేసుకుంటారేమో బాబు గారు. కొంచెం జాగ్రత్తగా తొందరపడితే బెటర్.